లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. యాదగిరిగుట్ట ఆలయంలో ఇంటి దొంగల గుట్టు రట్టు చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే హై లెవెల్ కమిటీ విచారణ పూర్తయింది. విజిలెన్స్ ఎంట్రీతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధిలో మే 28న చింతపండు వంట నూనెల దొంగతనం జరిగింది. ఈ కేసులో దోషులు ఎవరనేది తేల్చేందుకు వరుస కమిటీలు ఏర్పాటయ్యాయి. ఆలయ ప్రతిష్టకు భంగం కలుగుతుందని భావించిన ఈవో సమగ్ర విచారణకు ఆదేశించారు. దేవాదాయ శాఖ అడిషనల్ కమిషనర్ శ్రీనివాసరావు నేతృత్వంలో రీజనల్ అదనపు కమిషనర్, నల్లగొండ, రంగారెడ్డి, సికింద్రాబాద్కు చెందిన అసిస్టెంట్ కమిషనర్లతో హై లెవెల్ కమిటీని ఏర్పాటు చేసి సమగ్ర విచారణ చేయాలని ఆదేశించారు. 5 మెన్ కమిటీని రద్దు చేసిన ఆలయ ఈవో వెంకట్రావు దాని స్థానంలో హై లెవెల్ కమిటీని ఏర్పాటు చేశారు. మరోవైపు ఇప్పటికే ఈ కమిటీ క్షేత్రస్థాయిలో విచారణ పూర్తి చేసింది. తన నివేదికను ఈవోకు సమర్పించేందుకు సిద్ధమైంది. అయితే హై లెవెల్ కమిటీ విచారణ జరుపుతుండగానే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎంట్రీ ఇచ్చింది. దీంతో ఆలయ ఉద్యోగుల్లో కలవరం మొదలైంది. 5 మెన్ కమిటీ చింతపండు వంట నూనెల దొంగతనంపై మాత్రమే విచారణ జరుపుతోంది. హై లెవెల్ కమిటీ మరింత లోతుగా విచారణ జరిపినట్లు తెలుస్తోంది. ప్రసాద విక్రయశాల దొంగతనం చేసేందుకు అనువుగా ఉందని కమిటీ ప్రాథమికంగా అభిప్రాయపడినట్లు సమాచారం. మే 28 కంటే ముందు కూడా ఒకసారి ప్రసాద విక్రయశాలలో ఇదే తరహాలో దొంగతనం జరిగినట్లు గుర్తించింది. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో అధికారులు సరుకుల నిల్వలు సక్రమంగా నమోదు చేయడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గోదాంలో సరుకులు మాయమవుతున్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తానికి కమిటీల రిపోర్టులో ఎలాంటి సిఫార్సులు ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది.